సినిమాను అందరూ ప్రేమిస్తారు, కానీ కొందరు సినిమాలోనే జీవిస్తారు. సినిమాను లోతుగా విశ్లేషిస్తారు. వెండితెర వెలుగుల వెనుక ఉన్న ఘనమైన చరిత్రను కళ్ళ ముందు తీసుకొస్తారు. అలాంటి వ్యక్తి రెంటాల జయదేవ. మరుగున పడిపోయిన భారతీయ సినిమా విశేషాలను దాదాపు 25 ఏళ్ల పరిశోధనలు చేసి అందరి ముందుకు తీసుకొచ్చిన సినీ గ్రంథం మన సినిమా ఫస్ట్ రీల్. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ గ్రంథంగా గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోనుంది. భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా దక్షిణాది చలనచిత్ర పరిశ్రమకు ఎంతో చరిత్ర ఉంది. 100 ఏళ్లకు పైగా కళారంగం వెలుగుతూనే ఉంది. ప్రపంచ సినిమాతో పోటీ పడుతూనే ఉంది. ఈ దశలో దక్షిణ భారతీయ భాషా చిత్రాల తొలి అడుగుల చరిత్రపై సీనియర్ జర్నలిస్ట్, ఉత్తమ సినీ విమర్శకుడిగా నంది అవార్డు గ్రహీత అయిన డాక్టర్ రెంటాల జయదేవ 25 ఏళ్లు శ్రమించి పరిశోధించి మరుగున పడిపోయిన భారతీయ సినిమా విశేషాలను తెలుగు సినిమా ఫస్ట్ రీల్ పేరుతో పుస్తకాన్ని తీసుకొచ్చారు. 2024 సంవత్సరానికి గాను ఉత్తమ సినీ గ్రంథంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నుంచి గద్దర్ ఫిల్మ్ అవార్డు అందుకోనున్నారు రెంటాల జయదేవ. భారతదేశంలో సినిమా ఎలా వచ్చింది, మూకీల నుంచి టాకీలుగా ఎలా మారింది, ఆ తర్వాత తెలుగులోకి హిందీలోకి, హిందీ నుంచి తర్వాత తెలుగులోకి, తెలుగు తర్వాత తమిళంలోకి, కన్నడంలోకి, మలయాళంలోకి ఎలా మన సినిమా ముందుకు జరిగింది అనేటువంటి ప్రస్థానం మొత్తాన్ని నేను ఒక పుస్తకం రూపంలో రాయడము, అది దాదాపుగా 25 ఏళ్ళు దానికి శ్రమించడము, మద్రాసు విశ్వవిద్యాలయంలో మొదలుపెట్టిన పరిశోధన మొన్న 2024లో ఈ మన సినిమా ఫస్ట్ రీల్ అనే పుస్తకం కింద రావడంతో ఒక పెద్ద బృహత్తర ప్రయత్నం జరిగింది. ఆ పుస్తకానికి ఇవాళ తెలంగాణ ప్రభుత్వం గద్దర్ ఫిల్మ్ అవార్డుకి ఎంపిక చేయడం, 2004వ సంవత్సరంలో తెలుగు సినిమాపై వచ్చినటువంటి అత్యుత్తమ సినీ గ్రంథంగా దాన్ని ఎంపిక చేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకు 90 ఏళ్లకు పైగా చరిత్ర ఉంది. భారతీయ సినిమాకు 100 ఏళ్లకు పైగా హిస్టరీ ఉంది. నాటి మూకీ నుంచి సినిమా ఎదిగిన వైనాన్ని ఈ పుస్తకం కళ్లకు కట్టింది. సినిమా రంగంపై రెంటాల జయదేవకు ఉన్న ప్రేమ ఫస్ట్ రీల్ పుస్తకం ప్రతిఫలించింది. అందుకే తెలంగాణ ప్రభుత్వం నుంచి ప్రతిష్టాత్మక పురస్కారం గెలుచుకుంది.